హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో తిరుపతి బస్ స్టాండ్ గురించి తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్కరువే కూడా ఏదో ఒక సందర్భంలో తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళకుండా ఉండరు. అలాగే తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తిరుపతి బస్ స్టాండ్‌కి మనం ఖచ్చితంగా చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచే మీకు తిరుపతికి మీకు కొండ మీదకి వెళ్ళడానికి బస్ సదుపాయాలుంటాయి. కానీ మీలో ఎప్పుడైనా గమనించారా? ఇదే తిరుపతి బస్ స్టాండ్‌లో మనకి శ్రీహరి బస్ స్టేషన్ అని, శ్రీనివాస బస్ స్టాండ్ అని, ఏడుకొండలు బస్ స్టేషన్ అని ఇలా 3 బస్ స్టాండ్‌లుంటాయి. ఎప్పుడైనా ఈ మూడిట్ల మధ్యన తేడాను గమనించారా? రండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం తిరుపతి బస్ స్టాండ్ గురించి. ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మనం రైల్వే స్టేషన్ నుంచి గానీ, బస్ ఫెసిలిటీస్ నుంచి గానీ తప్పకుండా మనం ఏపీఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అయిన తిరుపతి బస్ స్టాండ్‌కి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి తిరుమల కొండకి మనకు చేరుకోవడానికి బస్ ఫెసిలిటీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రతి బస్సు కూడా మీకు 4 స్టేట్స్ నుంచి వస్తాయి. ఒకటి ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కేఎస్ఆర్టీసీ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అలాగే మీకు టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అలాగే మీకు తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎన్ఎస్టీసీ. ఇలా 4 స్టేట్స్ నుంచి కూడా మీకు తిరుమలకి మీకు ప్రతి బస్సు కూడా మీకు ఇంటర్‌సిటీ కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల మీకు ఎప్పుడూ కూడా మీకు తిరుపతి బస్ స్టాండ్ ఎప్పుడు కూడా 24/7 ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, తిరుపతి బస్ స్టాండ్‌కి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళడానికి ఏ బస్ స్టాండ్‌లో మనం నించోవాలి. అలాగే కొండ నుంచి కిందకి దిగిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు విజయవాడ గానీ, బెంగుళూరు గానీ, మైసూర్ గానీ, కోయంబత్తూర్, వెల్లూరు, చిత్తూరు, కుప్పం, హైదరాబాద్, కడప, అనంతపూర్ ఇలా మీరు వెళ్ళాల్సిన స్టేషన్‌కి ఏ బస్ స్టాండ్‌లో ఈ మూడిట్లో మీరు ఏ బస్ స్టాండ్‌కి వెళ్ళాలి అన్నది పూర్తిగా మీరు ఈ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ప్రతీదీ కూడా మీకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. తిరుపతి మీరు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి మీకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీరు కోదండరామస్వామి టెంపుల్‌కైతే 3 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్‌కైతే 3 కిలోమీటర్లు ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్‌కైతే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మీకు పూర్తిగా మీరు బస్ స్టేషన్‌ని మీరు క్లియర్‌గా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ 3 స్టేషన్స్‌కి గల వ్యత్యాసం కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. శ్రీహరి బస్ స్టేషన్, శ్రీనివాస బస్ స్టాండ్, ఏడుకొండలు బస్ స్టాండ్. సో, ఏడుకొండలు బస్ స్టాండ్ అన్నది మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి మనం చేరుకోవాల్సిన బస్ స్టాండ్ అండి. ఇక్కడి నుంచి మనకి కొండ మీదకి 24/7 మనకి బసెస్ సదుపాయం ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకి తిరుపతి కొండ మీదకి మనకు టోకెన్ సదుపాయం కూడా ఒక్కొక్కసారి ఇక్కడ ఇస్తూ ఉంటారు. పూర్తిగా చూడండి బస్ కాంప్లెక్స్‌ని. అప్పుడే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు తెలిసిన బంధువులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.